అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాక్ ఉగ్రమూకల దాడిలో మరణం పొందినటువంటి పర్యాటకుల నేపథ్యంలో ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సింధూర్ ఆపరేషన్ తెరలేపారు. ఈ నేపథ్యంలో అటు ఇప్పటికి కూడా పాక్లో ఒక రకంగా ఏదైతే 9 స్థావరాలపైన దాడులు చేసి అక్కడ మట్టుబెట్టిన పరిస్థితి. మరోవైపు మరో 21 స్థావరాలపైన కూడా దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కడప నగరంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా మేము సైతం యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధమంటూ కూడా సిద్ధమవుతున్నట్టు పరిస్థితి. అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, అసలు యుద్ధ వాతావరణం గురించి అసలు తెలుసా, అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం చూస్తుంటే ఒక రకంగా మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరే ఒక సైనికురాలు అయితే ఎలా అనిపిస్తుంది మీకు? నా పేరు భవానీ. నేను ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. భారతీయులుగా మేము శాంతిని కోరుకుంటాం, అభివృద్ధిని కోరుకుంటాం. కానీ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. వీరికి వెంటనే గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఆసన్నమైంది. వీరికి ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తామని ఖచ్చితంగా చెప్తున్నాను. యువత కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మేము ఎన్సీసీ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆర్మీ అని నమ్ముతున్నాను. మేము సైన్యం, యువత అందరం సిద్ధంగా ఉన్నాము. మాకు యుద్ధం చేయడం అవకాశం వస్తే మేము యుద్ధం చేయడానికి సిద్ధం. పాకిస్తాన్ జాగ్రత్త, మీ బెదిరింపులకు మేము బెదరం. సో ఒకవేళ ఇన్ కేస్ మీ అవసరం ఉంటే, అంటే ఎన్సీసీ వల్ల అవసరం ఉంటే మీరు బార్డర్లో వెళ్ళి యుద్ధం చేస్తారా? ఖచ్చితంగా సార్. వాళ్ళకు ఆర్మీ వాళ్ళకి ఎలాగైతే శిక్షణ ఇస్తారో మాకు ఎన్సీసీ స్టూడెంట్స్కి కూడా అలాగే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చెప్పండి అమ్మా, ఒకవేళ ఇన్ కేస్ బార్డర్లో జరుగుతున్నటువంటి సన్నివేశాలను ఇప్పటికే మనం 9 స్థావరాలు ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలపైన కూడా దాడులు చేయడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను కూడా తిప్పికొట్టేటువంటి నేపథ్యం. అంటే ఒక్కసారిగా మీకు ఇన్ కేస్ అవసరం అనుకుంటే గిన ఒకవేళ సైనికుడిగా మిమ్మల్ని పిలిస్తే బార్డర్లో ఎలాంటి యుద్ధం చేయబోతారు? Firstly, I am Yashashwini of grade 12th from IDPS, India. Bharat has always been a peace-loving country. Whole world know this, but Pakistan always encouraged terrorism and kill many innocents and the soldiers of our country as well. ఇలా జరగడానికి గల కారణం రాజకీయ కారణాల వల్ల లేదా పార్టీల వల్ల ఉగ్రవాదం బలపడుతుంది. ఇలా సాగనివ్వకూడదు. The students, we don't want to sit quiet on this. We want to backfight. We want to teach a lesson to Pakistan to mind their business. We have latest weapons and strong defense. Let the Pakistan be careful before it too late. ఉగ్రవాదం ఆపండి లేదా భారత్ అంటే ఏంటో మేము చూపిస్తాం. జాగ్రత్త పాకిస్తాన్. అంటే మీరే సైనికులుగా ఒకవేళ మిమ్మల్ని అంటే అవకాశం ఇస్తే ఎలాంటి యుద్ధం చేస్తారు పాకిస్తాన్? యూత్ అంటే ఇప్పుడున్న యూత్ ఏంటి అంటే ఎడ్యుకేటెడ్ యూత్ ఉంది. సో ఎడ్యుకేటెడ్ యూత్ ఎప్పుడు అన్ఎడ్యుకేటెడ్గా ఉండదు. అందరం గుంపులుగానే ఉండి ఏదైనా సాధిస్తాం. పైగా ఇండియా అంటే అందరం ఏకమై ఉండేదే ఇండియా అంటే. సో అందరం కలిసి ఒకవేళ యుద్ధం వస్తే మేము కూడా సైనికులతో పాటు కలిసి యుద్ధానికి వెళ్తాం సార్. అంటే ప్రధానంగా ఒకవేళ యుద్ధం జరిగితే మీ ప్రాణాలు పోతాయనేటువంటి భయం లేదా మీకు? ఎందుకు సార్ భయం ఉంటుంది? యుద్ధం కోసం మనం ఉగ్రవాదాలతో డిఫెన్స్ చేస్తున్నాం. ఎందుకు మనము చేస్తున్నాం, ఇండియా కోసం చేస్తున్నాం అంటే దానికంటే ప్రౌడ్ మూమెంట్ ఏది ఉండదు సార్. సో నాకు భయం లేదు. సో మీరు చెప్పండి అమ్మా, ఎలా చూడాలి? Actually, sir, మా దేశం కోసం, first of all, my name is Marva from International Delhi Public School. I'm a proud NCC cadet. I'm a proud Indian. మేము మా దేశం కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. మేము స్టూడెంట్స్ అయినా కూడా ఊరికే కూర్చొని ఉండాలని మాకైతే అసలు అనిపించలేదు సార్. వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ అవర్ నేషన్. వీఆర్ రెడీ టు గివ్ అవర్ డెత్ ఆల్సో. వీఆర్ రెడీ టు గివ్ అవర్ లైఫ్. వాళ్ళు కావాలని రిలీజియస్ డిఫరెన్స్ ఇస్తున్నారు మన ఇండియన్ వాళ్ళకి. థర్స్డే నైట్ కూడా వాళ్ళు మళ్ళీ 8 స్ట్రైక్స్ కొన్ని ప్లేసెస్ని టార్గెట్ చేసి, వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేసెస్, రాజస్థాన్ అవన్నీ టార్గెట్ చేసి మళ్ళీ పంపించారు.
అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏం చేసా మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు. బట్ అవర్ ఇండియన్ డిఫెన్స్ వీఆర్ స్ట్రాంగ్ అండ్ వీఆర్ లిటరలీ అలర్ట్ and we are all ready to fight for our nation. So it's like we are not taking this. It's a mass warning for you guys. It's better if you be yourself, mind your own business, not interfere to India, because our blood is boiling a lot, I'm telling you. So please mind your own business. We are very strong from inside and I'm a NCC cadet. All NCC cadets are like we are ready to do anything. So please. అదే విధంగా ఇప్పుడు ఉగ్రవాదుల మీదనే మనం చేస్తున్నటువంటి దాడి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రమూకల పైన దాడులు చేస్తున్నాం మనం. కానీ మనం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలన్నటువంటి భావన మనకు లేదు. బట్ ఏంటంటే శాంతిని కోరుకునేటువంటి భారతదేశం ఒక్కసారిగా ఉగ్రమూకలు ఏదైతే సింధూర్ అంటే మన భారతీయ మహిళల సింధూరాన్ని ఎప్పుడైతే తుడిచేశారో ఆ తుడిచినటువంటి నేపథ్యంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదైతే మా భారతీయ మహిళల సింధూరాన్ని తుడిచివేశారో అందుకే నేను సింధూర్గా ఆపరేషన్ సింధూర్గా పెట్టడం జరిగింది. సో ఆ నేపథ్యంలో మీరు ఒకవేళ అవకాశం వస్తే అంటే యుద్ధంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎన్సీసీ క్యాడెట్లుగా మిమ్మల్ని పిలిస్తే యుద్ధం చేయడానికి సిద్ధమేనా, ఒకవేళ ప్రాణత్యాగానికైనా సిద్ధమేనా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకున్నారంటే దే థాట్ దట్ అవర్ ఇండియన్ ఉమెన్ దే ఆర్ సాడ్ బికాస్ ఆఫ్ దేర్ సింధూర్ రిమూవ్ అయింది అదంతా. బట్ నరేంద్ర మోడీ గారు యాక్చువల్లీ ఏం చేశారంటే ఇద్దరు ఉమెన్ని ఆ ఫోర్స్లో ఒకరు ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంకొకరు ఎయిర్ ఫోర్స్ నుంచి మళ్ళీ పగ తీర్చుకునేలాగా చేశారు. వీఆర్ లిటరలీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ దట్ ఉమెన్. మేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ అవర్ లైఫ్ ఫర్ అవర్ కంట్రీ వీఆర్ రెడీ టు గివ్ రైట్ అవే సార్. యాజ్ ఎన్సీసీ క్యాడెట్ ఆఫ్ కోర్స్ నౌ ఓన్లీ ఇఫ్ యూ కాల్ మీ టు కమ్ ఫైట్ ఫర్ మై కంట్రీ ఐ ఆమ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ రెడీ టు గో అండ్ ఫైట్ ఫర్ మై కంట్రీ. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ స్ట్రైక్ బ్యాక్ ఆన్ దట్ ఉగ్రవాదం పీపుల్. అంటే బార్డర్లో ఒక రకంగా మనం చూస్తే చుట్టూ కళ్ళు ఉండాలి మనకు. కానీ ఎన్సీసీలో మీకు అలాంటి శిక్షణ ఏమైనా ఇచ్చారా? తప్పకుండా ఇచ్చారు. మాది ఏ సర్టిఫికేట్ క్యాంప్ అయిపోయింది. మనము మన సేఫ్టీ గురించి మన కంట్రీని ఎలా సపోర్ట్ చేసుకోవాలనేది ఇచ్చారు. మళ్ళీ దీన్ని పక్కన పెట్టి మీరేమన్నా మాకు ఇస్తే అఫ్ కోర్స్ మేము చాలా వి విల్ యూజ్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ టు మా కంట్రీని కాపాడుకోవడానికి మేము ఏమన్నా చేస్తాం సార్. వీఆర్ ఆల్ రెడీ. మేము ఒక టీం తయారవుతాం అండ్ వీ విల్ లిటరలీ kill those Pakistan people who are not giving us peace and they're killing innocent people. Mana armed forces already chala ante chala strong. They also know this but they still want to interfere us on our country back. సో మనతో పాటు ఎన్సీసీకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుంటారు. చెప్పండి సార్, అసలు యుద్ధంలో ఒక రకంగా ఎవరైనా మన పిల్లలు పాల్గొంటే ఎలా ఉండబోతుంది? అసలు ఏంటంటే బార్డర్లో చుట్టూ కళ్ళు ఉండాలి. ఏదైతే ప్రతి అడుగు కూడా మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా క్షుణ్ణంగా చుట్టూ కళ్ళు ఉంటే తప్ప మనం ప్రత్యర్థిని గుర్తించలేని పరిస్థితి ఉన్న నేపథ్యం. ఆ నేపథ్యంలో మీరు ఇక్కడ వీళ్ళకి ఇచ్చినటువంటి శిక్షణ ఎలాంటిది? సార్ మేము ఎన్సీసీలో మొదటగా మేము చేసేటటువంటిది వచ్చేసి పిల్లలకు ఫైరింగ్ నేర్పిస్తాం సార్. పిల్లలకు గన్తో ఏ విధంగా కాల్చాలి, శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు మనకు ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా టార్గెట్ చేయించాలి అనేది మేము శిక్షణ ఇస్తాము. అదొకటి రన్నింగ్ అంటే శత్రువులు వచ్చినప్పుడు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పట్టుకోవడము, మట్టి కనిపించడం జరుగుతుంది. చూస్తున్నాం సార్, మనకు రీసెంట్గా 2 రోజుల నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రాజస్థాన్ వరకు 26 ప్రాంతాలలో క్షిపణులు డ్రోన్ల ద్వారా నుంచి పాకిస్తాన్లో తిరుగుతున్నారు. దానికి భారత సైన్యం ఏం చేస్తుందంటే చుట్టూ మన సరిహద్దుల్లో భారత సైన్యం మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏంటి అనేది ఆలోచించుకొని వాళ్ళని కాల్చడం జరుగుతుంది. సో ఒకటే సార్ మేము చెప్పేది, మా ఎన్సీసీ క్యాడెట్స్ మేమంతా కలిపి ఒకటే చెప్తున్నాం సార్, భారతదేశం జోలికి వస్తే భారత్ కన్న ఎర్రజేస్తే పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా పోతుంది. అది గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఇదే మా ఖబర్దార్. మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశం కన్న ఎర్ర చేసిందంటే యువత అంతా కలిసామంటే ఒక్కరు కూడా పాకిస్తాన్లో ఉండరు. ఇదే చెప్తున్నాము. రీసెంట్గా 18 ఏళ్ళ కుర్రోడు మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా చెందినటువంటి మురళీ నాయక్ గారు తన ప్రాణాలను అర్పించారు. సో ఆయన దేశం కోసము అంత చిన్న వయసులోనే వెళ్ళి తన ప్రాణాలను అర్పించడం అనేది చాలా గౌరవంగా ఉంది. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున తనకు నివాళులు అర్పిస్తున్నాము. జై హింద్. సో మనతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, వివేక్ సార్, అసలు చూస్తుంటే ఒక రకంగా భారతీయ మహిళలను
సింధూరాన్ని తుడచడాన్ని, సో దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. మనం చూసాం ఇప్పటికే 9 స్థావరాలపైన కూడా దాడులు చేశారు. పలువురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చనిపోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా యుద్ధ వాతావరణం కనిపించే పరిస్థితి. ఈరోజు రాత్రికి అటు పూర్తి స్థాయిలో మట్టిపెట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా మనకు ఏదైనా యుద్ధం అంటే ఇతర దేశాలు కూడా వారికి పాకిస్తాన్కి మద్దతు తెలిపితే మన క్యాడెట్స్ అంటే మన ఎన్సీసీ స్టూడెంట్స్ ఎలాంటి యుద్ధం చేయబోతారు? అసలు వాళ్ళకి ఖచ్చితంగా చుట్టూ అంటే మనం బార్డర్లో చూస్తే ప్రధానంగా మనకు చుట్టూ కళ్ళు ఉండాలి. ఆ కళ్ళు ఉంటేనే మనం పసిగట్టగలం. ఎవరినైనా ఒకరు వస్తున్నారంటే మనం అలికిడే కాదు, ఆ తర్వాత మన కళ్ళు కూడా చుట్టూ పని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ విధంగా శిక్షణ ఇక్కడ లభిస్తుంది సార్. మొట్టమొదట ప్రధానమంత్రి గారికి మన సైనికులందరికీ కూడా పాఠశాల తరఫున మా సెల్యూట్ చేస్తూ చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పాఠశాల స్థాయిలో ప్రతి బెటాలియన్లో కూడా వీరికి వెపన్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశం. ఇది సంవత్సరం పొడుగుతున్న జరుగుతుంది. రెండవది మా పాఠశాల స్థాయిలో మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. ఒకవేళ బాంబులు పడితే ఏ విధంగా రక్షించుకోవాలి, ప్రాణహాని నష్టం లేకుండా ఏ విధంగా చూడాలి, 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, అటువంటి ట్రైనింగ్ ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ రేపటి లోపల యుద్ధము చాలా తారాస్థాయికి చేరేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే అక్కడ కూడా కవ్వింపు చర్యలు అదే విధంగా ఉన్నాయి. ఫేక్ న్యూస్ వాళ్ళు పంపించడం జరుగుతూ ఉంది. దానివల్ల కూడా కొన్ని వేరే ప్రాంతపు ముఖ్యమైన కొన్ని దేశాలు వాటికి సపోర్ట్ చేస్తూ మనల్ని ఇంకా కవిస్తున్నారు. అటువంటి తరుణంలో ఈ యుద్ధము చాలా తారస్థాయికి చేరితే ఎటువంటి ఎయిర్పోర్ట్లలో ఎటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైం కొన్ని హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా బాంబులు పేల్చినటువంటి టెర్రరిస్టుల సంఘటనలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఏమైనా జరుగుతుందా, జరిగితే సామాన్య ప్రజలు ఏ విధంగా ముందరే ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ఎట్లా సురక్షితంగా ఉండాలి అనేది ఇప్పటి నుంచి అయినా సరే ట్రైనింగ్ ఇస్తే ప్రతి రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో 1-2 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సార్ ప్రధానంగా ఉగ్రవాదులు గిన ఒకవేళ ఇన్ కేసు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు వంటి ప్రాంతాలను ఇప్పటికే ఢిల్లీ వంటి ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకున్నారు. ఒకవేళ అక్కడ బార్డర్లో మన సైనికులు విధుల్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఒకవేళ అవసరమైతే గిన ఉగ్రవాదులు దాడులు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తే మాత్రం మన ఎన్సీసీ అంటే మన పిల్లలు యువత యువరక్తం కాబట్టి ఖచ్చితంగా పోరాడగలరా అంటే డిగ్రీ స్థాయిలో విద్యార్థులు అయితే ఖచ్చితంగా యుద్ధంలోకి వెళ్ళి పోరాడే శక్తి వాళ్ళలో ఉంటుంది, ఫిజికల్గా ఉంటుంది. లోయర్ క్లాసెస్ అంటే స్కూల్ లెవెల్లో ఉండే పాఠశాల విద్యార్థులకి అటువంటి శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు ఫిజికల్గా, కానీ వాళ్ళలో ఎమోషన్ అయితే ఉంది. మేము కూడా వెళ్తామని ప్రతి ఒక్క విద్యార్థికి ఇప్పుడు మీరు విన్నారు ఇక్కడ రక్తం ఉడుకుతోంది మాకు అని. కాబట్టి భారతీయులుగా మాత్రం మనకి లేకుండా ఉండే క్వశ్చనే లేదు. భారతీయుల్లో ఓపిక ఎంత సహనం ఎంత ఉందో ఉద్రేకం కూడా అంతే ఉంటుంది. అవసరం వస్తే తల కూడా తాకట్టు పెట్టి శత్రువుని సంహరించే గొప్పతనం కూడా భారతీయుల్లో ఉంది. చరిత్ర కూడా అది చూపిస్తూనే ఉంది. కాబట్టి అటువంటిది కాదు. కానీ ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో పర్యాటకులు వెళ్ళడం మానేయాలి, ఎంటర్టైన్మెంట్ తగ్గించుకోవాలి. సాధ్యమైనంత వరకు మన సోల్జర్స్ వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ చేసుకుంటూ ఇళ్లకు పరిమితం కావాలి. ఎటువంటి చర్యలు తీసుకుంటే యుద్ధ వాతావరణంలో మనం క్షేమంగా ఉంటామని కూడా ప్రతి కుటుంబం ఆలోచించాలి. విచ్చలవిడితనంగా ఎంటర్టైన్మెంట్లు, సీరియళ్ళు, క్రికెట్లు ఇవన్నిటిని బంద్ చేసేసి ప్యూర్లీ మనము మన దేశం కోసం ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక భావన కూడా మన భారతీయుల్లో కలిగేటువంటి ప్రణాళిక ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే ఉగ్ర దాడుల్లో చనిపోయినటువంటి మృతులతో పాటు అటు తమ రక్తం కూడా ఉడికిపోతుంది. ఏదైతే పర్యాటకంగా అక్కడికి వెళ్ళినటువంటి వారిని చంపారంటే ఒక రకంగా పాకిస్తాన్ ఉగ్రమూకలను పెంచి పోషిస్తుంది. ఇలాంటి పాకిస్తాన్కు తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని పసిగట్టే ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధాన్ని ప్రకటించారు. అయితే ఉగ్ర స్థావరాలపైన ఇప్పటికే దాడులు చేసి మట్టుబెట్టినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా మేము కూడా ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా అవసరమైతే ఎక్కడైనా యుద్ధం చేయడానికి అంటే ఒక రకంగా మేము చిన్నపిల్లమైనా కూడా మాలో యువ రక్తం ఉడికిపోతుంది. ఏదైతే పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు మమ్మల్ని పిలుస్తారా, మేము వెళ్ళి పాకిస్తాన్ను మట్టు పెడతామా, అందులో మేము కూడా ఒకరమై భాగస్వాములు కావాలనేటువంటి ఆకాంక్ష వీరిలో ఉందంటే గిన ఖచ్చితంగా ఇలాంటి వారు అంటే ఒక రకంగా వారికి మనోధైర్యంతో పాటు అటు
ఏదైతే తను అనుకున్నటువంటి దృఢ సంకల్పం, భారత్పై ఒక గొప్పతనం, భారత్ అంటే మాకు ప్రాణం, భారతదేశంలో పుట్టాం, భారతీయులుగా గర్వించాలన్నటువంటి భావన ఇంత చిన్న వయసులో వారికి ఉందంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ గుణపాఠం చెప్పే దిశగా కూడా మేము కూడా అడుగులు వేస్తాం. ఎందుకంటే సైనికులే కాదు, మేము కూడా ఒక సైనికుల్లా పనిచేసేందుకు సిద్ధమవుతాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటు విద్యార్థులు చెప్తుంటే మాత్రం ఆశ్చర్యం ఏకం మానక తప్పడం లేదు. ఏది ఏమన్నప్పుడు కూడా ఉగ్రముఖుల దాడిలో చనిపోయినటువంటి వారికి సింధూర్ ఆపరేషన్ అనే పేరుతో ఒక గొప్ప గుణపాఠం చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా కవింపు చర్యలకు పాల్పడితే మాత్రం పాక్ ప్రపంచ పటంలో ఉండదన్నటువంటి విషయాన్ని కూడా విద్యార్థులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.